క్విక్ అండ్ ఈజీగా అయిపోయి లంచ్ బాక్స్ రెసిపీ. ఎప్పుడు మనం దొండకాయతో ఫ్రై కర్రీ, మసాలా కర్రీస్ అలా చేస్తుంటాం కదా, ఇలా దొండకాయ రైస్ అయితే ఫ్లేవర్ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ పెట్టిస్తే ఇంట్లో కూడా తినడానికి చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని పల్లీలు అండ్ డ్రై కోకోనట్ వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అవి చల్లారేంతలోపు ఇక్కడ నేను ఒక 1/2 కేజీ దొండకాయలతో అయితే చేస్తున్నాను. 1/2 కేజీ దొండకాయని ఇలా మంచిగా వాష్ చేసుకొని పొడుగ్గా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు అయితే మూత పెట్టేసి వదిలేయండి. తర్వాత కొంచెం ఫ్రై అయిపోతుంది. అప్పుడు కొంచెం కలిపేసుకొని ఇంకో 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పక్కకు పెట్టేసి. అంత ఫ్రై అయ్యేంతలోపు మనం ఇక్కడ పల్లీలు అండ్ కొబ్బరి చల్లారినాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని మనకు స్పైసీ తగ్గట్టు మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి, పక్కకు పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ అయితే ఉంటుంది. ఇంకా ఆయిల్ వేయనవసరం లేదు. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. లేదు అంటే నేనైతే ఇక్కడ ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ ఎల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక చిటికెడంతా పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ పసుపు కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని దాంట్లోనే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పల్లీలు, కోకోనట్ పౌడర్ కూడా వేసేసుకొని ఈ దొండకాయ ముక్కలకి పల్లీలు, కోకోనట్ పౌడర్ పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం ఉడికించిన రైస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలకి 3కి సరిపడా రైస్ అయితే వేశాను. ఇంకా రైస్ కూడా వేసేసుకొని ఇక్కడ దొండకాయ ముక్కలు, రైస్ అంతా మంచిగా కలిసేలాగా మంచిగా కింద నుండి పై వరకు మంచిగా కలిపేసుకోవాలి. ముక్కలు అంతా రైస్ అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. అంతేనండి, దొండకాయ ఫ్లేవర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ రెసిపీ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మీ దగ్గర రైస్ మిగిలి ఉన్నా సరిపోతుంది, ఇలా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మరి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.